హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం వచ్చేసి 5 నిమిషాలు తక్కువ 5 అయిందండి. ఇప్పుడైతే మిరగాయలు తీయడానికి లేచాను. ఎండాకాలం కదా, పగలైతే ఎండకు తీయలేక తెల్లరగట్టు వేసి తీసుకుంటున్నానండి. మిరగాయలు చూపిస్తానండి. ఎండలు అయితే బాగా ఎక్కువ ఉంటున్నాయండి. పగలు అయితే చల్లగానే ఉంటున్నాం అన్ని. నైట్ అయితే అసలు గాలి ఉండలేదండి ఇంట్లో. పిల్లలు అయితే నిద్రపోవట్లేదు సరిగ్గా. అందుకని చెప్పి రాత్రి అయితే ఫ్యాన్ అయితే కొనుక్కొచ్చారండి, వాల్ ఫ్యాను. ఇదైతే 2300, 2 years వారంటీ అంట. ఇదైతే గాలి అయితే హై స్పీడ్ ఫ్యాన్ అండి. గాలి అయితే బాగా వస్తుంది దీనికైతే ఒక స్టాండ్ లాంటిది ఇచ్చారండి. ఒక చెక్క పెట్టి దీనికి అనేది బిగించాడు స్టాండ్. ఈ ఫ్యాన్ దీనికి తగ్గించుకోండి. ఈ కిటికీలో చల్లటి బయట గాలి లాగిద్ది. ఫ్యాన్ అయితే చల్లగా వస్తుందండి గాలి. ఇప్పుడైతే బాగా గాలి సరిపోతుంది. మేమైతే మిరగాయలు అయితే తెల్లారగట్ట 4 గంటలకే లేచి మిరగాయలు తీసుకుంటున్నానండి. 7:30 దాకా మిరపకాయలు తీసుకొని మళ్ళీ 7:30 నుంచి ఇంట్లో పని చేసుకొని మళ్ళీ 9:30 మళ్ళీ మిరగాయల దగ్గర తీసుకుంటాను. నేనైతే టిఫిన్ ఏం చేయలేదండి, మజ్జిగన్నం తిన్నాను. ఎండలకు కడుపులో చల్లగా ఉండేదాన్ని. మిరగాయలు తెస్తున్నాను కదా, మిరగాయలు అయితే తీయటం మొదలు పెట్టాలి. ఇదైతే పొద్దున్న తీసిన తొడవండి. శుభ్రం బట్టలు కూడా రాత్రి వచ్చేసినాను. బట్టలు కూడా ఆరిపోయి తెల్లారిపాటికి 9:30 అయింది. బయట అయితే ఎండ వచ్చిందాక పెడతానండి. ఇంటి ముందు మేడ ఉంటుంది, కొద్దిసేపు ఎండ వచ్చిందాక తీసుకొని ఇంట్లో కూర్చొని తీసుకుంటాను. ఇవి అయితే కేజీ 30 రూపాయలు వస్తున్నారండి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయని. ఇది తేజ మిరగాయలండి. ఎప్పుడు అయితే మామూలుగా 18 రూపాయలు 20 రూపాయల కన్నా ఎక్కువ వీరు. ఇప్పుడు పోగిబాక పొద్దున్నే 4ంటికే లేచానండి. 4 నుంచి 9 దాకా అయితే
బయట తీసాను. ఇంట్లో పని చేసుకొని అయితే ఇంకా మధ్యాహ్నం తప్పుడు అయితే ఇంట్లో తీసుకుంటానండి ఫ్యాన్ కింద అయితే. బయట ఎండకైతే ఒళ్ళు అయితే మంట వచ్చేస్తుందండి. ఇంట్లో అయితే తీసుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.